ఇప్పుడు పింక్ డైమండ్ పోయిందని ప్రచారం చేశారు. ఎంత తప్పుడు ప్రచారం. పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏది విచారం లేదు, లేదు కదా. అది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ ప్రభుత్వం రాకముందు అనేక ఆరోపణలు చేసింది. టీటీలు అక్రమాలు జరిగినాయి, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పారు. అన్నీ వదిలేశారు. మళ్ళీ వాళ్ళ కార్యక్రమం వీళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందరూ అన్ని ప్రభుత్వాలు కూడా వాడుకుంటారండి, రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప వ్యక్తిగతంగా వాడుకుంటున్నారు తప్పించి అక్కడ భక్తి చిత్తశుద్ధి లేదండి. ఇప్పుడు పరకామణి దగ్గరికి వస్తేనండి, దీంట్లో తిలాపాపం తలాపీడికడు చేసిన తర్వాత ఇందాక వచ్చింది కదా, విచారణ మొదలైంది. జడ్జి గారు చెప్పారు, విచారణ మొదలైంది. హైకోర్టు చెప్పిన తర్వాత విచారణ మొదలైంది, కదలికి వచ్చిన తర్వాత ప్రభుత్వం మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకున్న తర్వాత విచారణ ఏ రకంగా జరుగుతుంది, ఎవరు ఆపిస్తున్నారు, విచారణ ఆపించింది ఎవరో చంద్రబాబు గారికి తెలియాలి కదా, దీని వెనక ఉన్న శక్తులు ఏంటి అనేది. ఇంకోటి, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్గా నియమించడానికి అంత టైం ఎందుకు పట్టింది, ఎవరు ఆపారు, ఎందుకు ఆగాల్సి వచ్చింది అంటే ఇవన్నీ దొంగలందరూ సర్దుకునే వరకు మిమ్మల్ని ఆపింది ఎవరు? సుబ్బారెడ్డిను వీళ్ళందరూ చేసిన ఘోరాలు, నెయ్యి కల్తీ నెయ్యి పైన చేసిన ఇటువంటి లోక్ అదాలత్లో పేరుతో మాఫీలు చేసుకున్న కేసులన్నీ మరుగున పడిపోయేదానికి కొంత టైం ఇచ్చింది ఎవరు? అది వెంటనే ప్రభుత్వం కనుక బోర్డు కనుక వస్తే బయటకు వచ్చేస్తాయేమోనని భయపడితేనే కదా ఇవన్నీ. అప్పటికి కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, సుబ్బారెడ్డిను బోమన్ కరుణాకర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని పరోక్షంగానే. అప్పుడు అందరూ అనుకున్నారు ఎవరిని ఈవోగా పెట్టాలి, సభ్యులుగా ఎవరిని పెట్టాలని వాళ్ళు ఏమి చేస్తున్నారని. కానీ 14-19 మధ్యలో మీరు ఇచ్చిన సభ్యులుగా తెలుగుదేశం నియమించిన సభ్యుల్లో కూడా ఎంతమంది అనైతిక పౌరులు ఉన్నారు? అదేమంటే బీజేపీ చెప్పింది, జయలలిత చెప్పింది, లేకపోతే వాళ్ళు చెప్పారని మీరెట్టా వేస్తారు? ముఖేష్ అంబానీ చెప్పాడు, మీరెట్టా వేస్తారు? ఇప్పుడు మీకు ఉండాలి కదా, వాడు చెబితే వాడు దావుద్ ఇబ్రహీంకి ఏమంటే మీరు వేస్తారా? వీరప్పన్న బతికుంటే వీరప్పన్న ఏమంటే వేస్తారా? జయలలిత లెటర్ ఇచ్చింది వీరప్పన్న ఏమంటే వేసేవాళ్ళ? ఇప్పుడు విచిత్రం ఏంటంటే శేఖర్ రెడ్డిని చెన్నైలో అదే నేను ఆ పేరే ఎత్తలేదు, అతను వేశారు, వాళ్ళు వేశారు. వాడు 1000 కోట్లు ఇచ్చిండు, 100 కోట్లు ఇచ్చిండు చంద్రబాబు నాయుడుకి, అందుకని బోర్డులు వేసాడు అని తిట్టిన జగన్మోహన్ రెడ్డి కూడా వేసాడు. అదే నేను పేరు ఎత్తలేదు, ఎందుకు తప్పే ఉంది. అదే శేఖర్ రెడ్డి తోటి ధర్మారెడ్డి బియ్యం అందుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఆ కుర్రాడు చనిపోయాడు అనుకోండి. ఇటువంటివన్నీ ఎక్కడికి కళ్ళ ముందు తెలియట్లేదా? ఎవరు కంటిన్యూ అవుతున్నారు ఏంటి? ఇలా సొత్తా ఏమన్నా టీటీడీ అనేది ఈ కుటుంబాలు ఏమన్నా సంస్థగా కొనసాగించట్లే. అసలు భక్తి లేదండి, దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటాం, కాంట్రాక్టులు చేసుకుంటాం, పైరువీలు చేసుకుంటాం, డబ్బులు చేసుకుంటాం, ఇంతే తప్పించి అక్కడ అసలు ఏమాత్రం ఈ బోర్డు సభ్యులకి చిత్తశుద్ధి భక్తి లేదు, ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు పైన ఏదైనా మార్పు చేద్దామని. కేసు జరిగితే వాళ్ళ పోలీస్ వ్యవస్థ ఉన్నటువంటి టెక్నాలజీని, దీన్ని మనకున్న సమర్థమైనటువంటి పోలీసుని ఏ చిన్న ఘటన జరిగినా కూడా నిమిషాల్లో పట్టేసుకుంటున్నారు, గంటల్లో పట్టేసుకుంటున్నారు. సతీష్ని చంపి వాడికి 1 వారం రోజులు అవుతుంది, ఇంతవరకు దాన్ని ఛేదించింది లేదు. అంటే అది ఏదైనా కూడా అండి, క్రైమ్ అనేది కళ్ళ ముందు జరిగితే అమ్మడినే పట్టుకోవచ్చు, కానీ పట్టుకోరని నేను అనుకుంటా. పట్టుకుంటారు టైం మన 1 వీక్లో జరిగే క్రైమ్ కాదు, అది దొరికే క్రైమ్ కాదు. కొద్దిగా దీని వెనక పెద్ద ఇదే ఉంది. ఇప్పుడు మీరు రోజు తొక్కిసలాట్లో కావాలని చేసిన తొక్కిసలాట్లో 9 మంది అంతమంది పోయారు కదా తిరుపతిలో. దాంట్లో వీళ్ళే కదా, బొమ్మన్ కరుణాకర్ రెడ్డి బ్యాచే కదా ఆ రోజు అంతా బయట నుంచి తీసుకొచ్చి చేసింది, అంతా అరాచకం అంతా చేసింది బ్లేమ్ చేయడానికి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి. ఆ రోజు మీరు యాక్షన్ తీసుకుంటానికి కొంత టైం బట్టి చేశారు కదా, ఆ రోజే మీరు కొద్దిగా వైఫల్యం అనేది కనిపించింది. దాన్ని వాళ్ళు తీసుకొచ్చి శవరాజకీయం చేయడంలో వైసీపీ సిద్ధహస్తులు. హాస్పిటల్కి వెళ్ళి సెలైన్లు లాగేయటం, ఆక్సిజన్ పైపు లాగేసి ఆ రోజు చూసాం. ఈ విజిలెన్స్ అనేది బయటకు మొదలైన తర్వాత వివి గారు ప్రభుత్వం ఎందుకునో కానీ మేనమేషాలు ఎక్కించి వెనకడుగు డిలే చేసింది. ఇమీడియట్గా దర్యాప్తుకి ఆదేశించాల. అది ఇప్పుడు అతను భానుప్రకాష్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ మొదలెట్టాలి. ప్రభుత్వంతో వైఫల్యమే, ప్రభుత్వం ఎందుకు మీరు వైఫల్యం చేయలేదు, బోర్డు ఎందుకు పట్టించుకోలేదు? చేయాలి కదా. ఇంటెలిజెన్స్ ఏమో నిద్రపోతుందా? విజిలెన్స్ ఉంది కదా, విజిలెన్స్ వాళ్ళకి తెలుసు కదా. ఇన్ని ల్యాప్సెస్లో అందరు ప్రమేయం ఉంది దీంట్లో, ఒకళ్ళు మనం అంటానికి లేదు. దోషులు వాళ్ళు అయితే సహకరించింది కూడా వీళ్ళు, మేము ఉపేక్షించడం కూడా సహకరించడం కిందకి వస్తుంది కదా. చేసిన తర్వాత హైకోర్టు మందలిస్తే కానీ మీరు ముందుకు రాలా. మధ్యలో ఫైల్ సీజ్ చేయమని హైకోర్టు ఆదేశం సీరియస్గా చెప్తే అవి వచ్చింది. మధ్యలో కొన్ని మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిందంటో ఈ విజిలెన్స్ కేసుని ఎందుకుని ఆపేస్తున్నారు, లోకేష్ కావాలని పట్టించుకుంటలేదు, చంద్రబాబు పట్టించుకుంటలేదని బయట కొంతమంది వచ్చినాయి ఆరోపణలు.
వచ్చినప్పుడు నేను మీలాంటి మిత్రులను అడిగితే ఇది చిన్నపాటిది 70 ఏళ్ళది అని అంటున్నారు, అందుకని పెద్ద ఏముందిలే అని అంటున్నారని అన్నారు. కానీ దీని వెనక ఏంటంటే కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయి, వీళ్ళని ఆపించినాయి కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆపించిన పెద్ద తలకాయలు పరోక్షంగా ప్రత్యక్షంగానే ఏదో ఉన్నాయి, కొన్ని శక్తులు అయితే ఉన్నాయి. వాళ్ళందరూ ఇదైన తర్వాత ఎందుకు వచ్చింది గొడవని మొదలెట్టగానే వారంలో విచారణ మొదలెట్టగానే వారంలో సీఐని చంపేశారు కంప్లైనెంట్ని. ఇప్పుడు కంప్లైనెంట్ని చంపేయటం మూలన ఏమవుతుందంటే, కంప్లైనెంట్ అంటే ఒరిజినల్గా పాత కంప్లైంట్, అతన్ని ఇక్కడ 2 రకాలు ఆలోచించాలి మనం. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడు, పట్టుకున్నాడు అతను, ఎఫ్ఐఆర్ ఇచ్చాడు. ఎఫ్ఐఆర్ చేసినప్పుడు అతని బాధ్యత అంతవరకే. ఎఫ్ఐఆర్ చేయాల్సింది, సెక్షన్లో పెట్టాల్సింది, ఛార్జ్షీట్ వేసి మొత్తం చేయాల్సింది ఇన్స్పెక్టర్. దాంట్లో జగన్మోహన్ రెడ్డి అని సిఐ, 1 టౌన్ సిఐ, వాడు అసలు మెయిన్ కల్ప్రిట్. వాడిని సస్పెండ్ చేయాల్సింది తీసుకొచ్చి ఇప్పుడు పోస్ట్ ఇచ్చింది ఈ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కదా, తీసుకొచ్చి వరంగల్లోనే ఎక్కడో పీటీసీలో ఎక్కడో ఇచ్చారంట. ఇక్కడ అంటే ఏంటి అంత ఉదారవాదం ఏంటి మీకు? చేతకాంతనమా ఉదారవాదమా లేకపోతే ఏంటి అసలు మీ ప్రభుత్వాన్ని అడిగేవాళ్ళు లేరనే? ఇప్పుడు ఆ సిఐ అనేవాడు భాగం, ప్రధానమైన భాగం. ఎందుకంటే వి గారు మీరు జర్నలిస్ట్గా మీకు చూశారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ ఎంటైర్ థింగ్, అతని కంట్రోల్లోని ఎస్ఐలు పనిచేస్తారు. ఈవెన్ ఛార్జ్షీట్ని ఒక ఎస్ఐ సంతకం పెట్టి వేసినా కూడా పర్యవేక్షించాల్సింది, మానిటరింగ్ చేయాల్సింది సిఐ. ఇంత పెద్దది 14 కోట్ల రూపాయలు ఒక ఇది ఇచ్చేస్తున్నాడు రాజీ చేసుకుంటానికి అన్నప్పుడు ఆ మాత్రం వాడి కామన్ సెన్స్ లేదా సిఐ అనేవాడికి? అక్కడ డిఎస్పీకి తెలియకుండా జరుగుతుందా, ఎస్పీకి తెలియకుండా జరుగుతుందా, రాష్ట్ర ఇంటెలిజెన్స్ లేదా? చిన్న కేసు కాదు కదా. కేసు అదేమో 72,000 విలువైన టాలర్లు తీసుకున్నారని కేసు నమోదైంది. 14 కోట్లు దేవస్థానం ఇస్తున్నప్పుడు దేవస్థానం వాడు అక్కడ ఆ రోజు ఉండే ఈవోగా తెలీదా ధర్మారెడ్డి అనేవాడికి? ధర్మారెడ్డి అనేవాడు 14 కోట్ల రూపాయలు భూములు ఇస్తా అంటే దానికి అసెస్ చేయాలిగా లీగల్ డిపార్ట్మెంట్. ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు ఇచ్చారు, అసలు ఆ భూములు ఎక్కడ ఉన్నాయి? రేపు పొద్దున్న నేను చార్మినార్ రాసిస్తే తీసుకుంటారు వీళ్ళు. ఇచ్చే ముందు అసెస్ చేసుకోవాలి. ఇచ్చేవాడు ఎవడు, ఇచ్చేవాడు ఎవడు అసలు? అవును, రేపు దావూద్ ఇబ్రహీమో లేకపోతే ఇంకోటి అంతర్జాతీయ మాఫియా వచ్చి 10,000 కోట్లు ఇస్తానంటే తీసేసుకుంటారు. డిపార్ట్మెంట్కి వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ భూములని పరిశీలించాలి, నిర్ధారించి ఇవన్నీ చేసిన తర్వాతనే తీసుకోవాలి. హుండీలో వేసేది ఎవరితో చెప్పాల్సిన పని లేదండి. హుండీలో వెళ్ళి 1000 కోట్లు వేయలేరు కదా, ఎవరు వేయలేరు కదా, చెక్ వేస్తారు. చెక్ వేసిన వాళ్ళు ఉండే ప్రభుత్వంలో ఉన్న చట్టాల ప్రకారం కొంతవరకే పరిమితం ఉంటుంది. ఒక భూరి విరాళంగా ఇవ్వాలి అని అంటే వచ్చినాడు ఎవడు, శంకరవెంకటేశ్వర ఎవడు, వీడి చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఈయన పలానా ఆయన వచ్చాడు ముఖ్యమంత్రికి చెప్పి ఏమంటే పెద్ద భారీ విరాళం ఇస్తున్నారండి అని చెప్పాలి కదా, చైర్మన్కి చెప్పాలి, బోర్డుకి చెప్పాలి కదా, తీసుకోవాలి వద్దా అని. రేపొద్దున సంఘ విద్రోహ ఆల్-ఖైదా వాళ్ళునూ లష్కర్ తోయిబా వాళ్ళు వచ్చేసి ఇస్తామని తీసుకుంటారు వీళ్ళు. అర్థం ఉందా అసలు? కామన్ సెన్స్ ఉందా? ఆ రోజు ఈవో అనేవాడికి తెలీదా? నాకు తెలియదని ఎట తప్పించుకుంటాడు ధర్మారెడ్డి అనేవాడు? వీళ్ళందరూ పాపం మూట కట్టుకుంటలేదండి. అన్నీ కదా. నీకు అయినప్పుడు నేను అడిషనల్ ఇవ్వకో ఇంకొక జేఈవోకొని అసిస్టెంట్ ఇవ్వకి ఇచ్చాను అంటే బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు? తప్పించుకోగలవా నువ్వు? తర్వాత నేను మా అయ్యప్ప మాల వేసుకుంటాను, నా అప్పుడు ఆవిడేమో వచ్చేసి నేను పెద్ద ధార్మికురాలని చెప్పుకున్నాను సుబ్బారెడ్డి భార్య. నువ్వు అంత ధార్మికురాలు, నువ్వు అంత సంప్రదాయ మహిళవు అయితే నువ్వు నీ అక్క కొడుకునో చెల్లి కొడుకునో తీసుకెళ్ళి ఉయ్యాల్లో కూర్చోబెట్టి జగన్మోహన గోవిందా నువ్వు ముఖమండపోలు అంటావా? మీ అమ్మమ్మ కూడా సొమ్మ దేవాలయం అంటే మీ బాబులు సొత్తా, మీ తాత ముత్తాతల ఆస్తి ఏమన్నా? అదేమన్నా చర్చ అనుకుంటున్నారా పులివెందుల్లో, లేకపోతే ఇడుపులపాయలో సమాధులు అనుకుంటున్నారా? ఎస్టేట్ కాదు కదా, మీది కాదు కదా గోవిందాన్ని మీ ఇష్టానుసారం అక్కడ ఇది చేయటానికి. మొత్తం సంప్రదాయాలన్నింటినీ తొంగలో దొక్కేసి ఎవరైతే వెంకటేశ్వర స్వామిని చెప్తూ కొడతాను దేవుడు లేడని చెప్పి అక్కడ ఘోరాలు చేశాడో వాడిని తీసుకొచ్చి నువ్వు చైర్మన్గా వేస్తారు. వాడు ఆనంద్ తీసుకొచ్చేమో ఇంకొక ధార్మిక మండలిలో వేస్తారు. నాస్తికులను తీసుకొచ్చి హిందూ ధార్మిక పరిరక్షకులు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో విశాఖపట్నం నుంచి ఒక ఆయన శర్మ గారు రంకిలేస్తూ ఉంటాడు మొత్తం నా మీద నడిచిందని. ఆడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో ఉన్నాడు, అతను ఒకడు రంకిలేస్తూ ఉంటాడు డొస్ కానీ. ఐవీఆర్ కృష్ణారావు అని ఉన్నాడు బ్రాహ్మణ ఈవోగా చేసావు, రాష్ట్రంలో మొత్తాన్ని నేనే వాచ్ డాగ్ని అంటావు. నువ్వేం చేసావు? పని అంత మునుపు చేసిన మీడియా అధిపతులు పత్రికా ఎడిటర్లు ఉన్నారు కదా. ఎందుకు జరుగుతున్నప్పుడు అమరనేవాడు అక్కడ రాష్ట్రానికి ఒక నువ్వు చేసిన ద్రోహం, ఆ రోజు తెలుగు జాతికి ద్రోహం చేసి అక్కడికి వెళ్ళి నిస్సుగ్గుగా వెళ్ళి పోస్ట్ బిచ్చపు మెతుకులు ఎత్తుకున్నావు కదా, ఆంధ్ర వాళ్ళు బిచ్చపు మెతుకులు తిన్నావు కదా. ఆ రోజు ఉద్యమం పేరుతోనేమో మీరు తెలంగాణ అని వాదాన్ని ఎత్తుకుని
తర్వాత దేహి అని వెళ్ళి అక్కడ సలహాదారులుగా చేరి తిన్నాళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళు కూడా మాట్లాడాలి కదా, తప్పును తప్పు ఒప్పునొప్పుగా. మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరండి? ఈ స్వామీజీలు పీఠాధిపతులు ఉన్నారు కదా, కాషాయం కట్టుకుని జనాలను వంచి ప్రవచనకర్తలు ఉన్నారు కదా, మీడియా ముందుకు వచ్చి మీరు రోజు సొల్లు కక్కేవాళ్ళు ఉన్నారుగా, నీళ్ళలో మునకలేయండి, దానాలు చేయండి, ధర్మాలు చేయండి అని చెప్పి జనాలకు ఏదో చెప్పేవాళ్ళు. మరి వీళ్ళందరూ మీ గొంతులో ఏం పడింది, ఏం ఎలకాయబడింది, నోట్లో ఏం పెట్టుకున్నారు? మీరు ఎందుకు మాట్లాడరు? ఇటువంటి అనైతికమైన అధార్మికమైన పనులు జరుగుతుంటే వాళ్ళు ఒకవైపు ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు అసలు నోరే ఎత్తలేదు. ఇదన్నా పప్పెట్టి ప్రభుత్వం అనుకోండి, ఇవాళ అనవసరం అందరూ చేరే కదా. ఇప్పుడు ఆ సతీష్ రెడ్డి హత్యలో అందరూ భాగస్వామ్యే కదా. ఇప్పుడు అతని దాకా వస్తే అతను చనిపోవటానికి కారణం రెండు అనుమానాలు మనం వ్యక్తం అవుతాయి జనరల్ ఎవరికైనా, కామన్ సెన్స్ ఉండాలి. అతను అంతటా అతను వచ్చేసి రాజీ చేసుకుంటానికి, కంప్లైనెంట్గా వచ్చి అతను బోన్లో నిలబడి రాజీ చేసుకుంటానికి లేదు, ఆస్కారమే లేదు. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాని సెక్షన్స్ ఏమున్నాయి, దాని పరిచయంలో తీసుకుని స్క్రూటినీ చేసింది కోర్టు సూపరింటెండెంట్ తీసుకుంటే మ్యాజిస్ట్రేట్ దాన్ని దీంట్లో తీసుకోవాలి. నువ్వు ఇవాళ వేస్తే 20వ తారీఖు అయితే 21వ తారీఖు బెంచ్ మీదకి వస్తుంది, 22వ తారీఖు రాజీ పడిపోతాం అంటే అంత ఫైల్ ఎక్కడన్నా ఏ కేసులోనూ జరుగుతుందా? మ్యాజిస్ట్రేట్ దాంట్లో భాగస్వామ్యం కాదా? 100% మా మ్యాజిస్ట్రేట్కి, కోర్టు సూపరింటెండెంట్కి, ఇంతమందికి దాంట్లో భాగస్వామ్యం. సిఐ అనేవాడు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు, ఆడు ప్రధానమైన కల్పిట్ దాంట్లో, ఆడు అక్కడి నుంచి డిఎస్పీ, వీళ్ళందరూ చైను ఉంటుంది. ఉన్న తర్వాత ఈ సతీష్ అనే వ్యక్తి చనిపోయిన అతను వచ్చి అక్కడ రాజీ చేసుకుంటాం కంప్లైనెంట్గా నిలబడటానికి అతనికి డబ్బులన్నా ఇచ్చి ఉండాలి. నీకు కూడా కొంత ఇస్తాము, నువ్వు నోరు మూసుకో వచ్చేసి నిలబడమని అన్నా ఉండాలి. లేదంటే తాడు తీసేస్తాం, నిన్ను నీ భార్య పిల్లల్ని చంపేస్తాం, లేపేస్తాం, కాబట్టి నువ్వు వచ్చి నిలబడిన బెదిరించన్నా ఉండాలి. భయానా